మీరు మీరు అంటున్నది ఇప్పుడు మీరు డెమోక్రటిక్గా ఏదో చేస్తే అదో ప్రజాస్వామ్యం అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు వెరీ క్లియర్గా ఉన్నారు కదా, మేము వెంటాడతాం ఖతం చేస్తామని వాళ్ళు ఉన్నారు. ఆ పరిభాష మనకు ప్రజాస్వామ్యంలో వాళ్ళు చెప్తారులేండి, కానీ పౌర సమాజం ఒత్తిడి మీరు అంటున్నారు వాళ్ళు పౌరులు, వాళ్ళు కూడా పౌర సమాజమే అని. వాళ్ళు అంటున్నారు అడవుల్లో గన్నులు పట్టుకొని తిరిగే వాళ్ళు పౌరులు ఎట్లయితారు, పౌర సమాజంలో భాగం ఎట్లయితారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. అదే మనకు రాజ్యాంగం భారతదేశానికి మొత్తం భారత పౌరులకు వర్తించేది ఈ రాజ్యాంగం. అడవులు పట్టుకున్న వాళ్ళు ఎక్సెప్షన్, ఎక్కడ ఏ అధికారంలో మనకు కనపడదు. గన్నులు పట్టుకున్న వాళ్ళకి ఈ రాజ్యాంగం వర్తించదు, సాయుధులు అయిన వాళ్ళకి వర్తించదు, లేకపోతే ప్రజల తరఫున హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకు హాంట్ ది సివిల్ లిబర్టీస్ యాక్టివిస్టులు అని కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తున్నారు. ఏంది ఇది ప్రజాస్వామిక వ్యవస్థ అవుతుందా? చివరి నక్సలైట్ను పట్టుకొని కాల్చండి. ఆ పరిభాష ఏంటి అంటుంది మనకు, మన దేశానికి. మీకున్న అంచనా ప్రకారంగా ఇప్పుడు మీరే అంటున్నారు అది చిట్టడవి, కారడవి, అందులోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదని. మరి అంత వరదాకా ఎట్లా వెళ్తున్నారు? అంటే అంత వరదాకా వెళ్ళినప్పుడు మావోయిస్టులు అక్కడి నుంచి ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయట్లేదు? ఇంకేమైనా జరుగుతున్నదా? అంటే చెప్తున్నాను, అంటే మీరు వచ్చిన అనుమానం కూడా కరెక్టే. విషప్రయోగం కూడా జరుగుతుంది. ఎట్లా? ఇప్పుడు చల్పాక ఎన్కౌంటర్లో ఆ ఎన్కౌంటర్లో 7 చనిపోయారు. ఆ 7 ఎన్కౌంటర్లో అక్కడ విషప్రయోగం జరిగింది కదా, అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. మేము పోరాకుల సంఘం ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న నక్సలైట్లకు ఆ రోజు పోలీసులు విషం పెట్టారని చెప్పకండి, మేమే పెట్టామని చెప్పండి అంటారు. అంటే వాళ్ళకి అంత భయం ఎందుకు? వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎట్లా వాళ్ళ మీద విష ప్రయోగం? అంటే ఇప్పుడు ప్రజల మీద ఆధారపడతాడు, అన్నం కోసం ప్రజల మీద ఆధారపడతారు. ప్రతి గ్రామంలో మీరు ఒకసారి ఛత్తీస్గఢ్ గ్రామ ప్రాంతానికి లేకపోతే మన బార్డరు ఆ బార్డర్ కలిసిన గ్రామాలకు వెళ్తే ప్రతి గ్రామంలో ఇది చెప్పాను కదా, డబ్బులు వెదజల్లి ఆశలు చూపి భయపెట్టి ఆశలు చూపి, నిన్న మైలారం గుట్టలో మీకు ప్రభుత్వ పథకాలు ఏవి రావు, మీరు ఆందోళన చేయకండి అంటాడు మైలార గ్రామంలో. ఈ రకంగా భయపెట్టి భ్రమలు పెట్టి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళకు అన్నం తీసుకుపోతున్న మనిషిని టార్చర్ చేస్తే ఇంకా లొంగిపోకి ఏం చేస్తారు? సాధారణ మనిషి ఎక్కడో ఇంత వాళ్ళే తీసుకొచ్చి పాయిజన్ ఇచ్చి ఇది అన్నముల పెట్టుండ్రి అంటే అన్నముల కలిపి పెడితే తిని అన్కాన్షియస్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పోయి చంపేసి వీరోచితంగా మేము వాగు ఉంది, వాగులనే ఓపెన్గానే వాగులనే ఉంటారా వాళ్ళు, శవాలు వాగులనే పడి ఉంటాయి. మీరు చూసింటారు ఆ ఫోటోలు కూడా. అంటే ఇటువంటివి కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏదో అంటున్నారు, నిజమా కాదో తెలియదు, డ్రోన్ల ద్వారానే ఏదో ప్రయోగం జరుగుతున్నది, వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి కాల్ చేస్తున్నారు అన్నది ఒకటి, ఇంకేదో మాట్లాడుకుంటున్నారు. ఇట్లా కూడా అవుతుందా? అంటే అంత డెప్త్కు మనం పౌరాకుల సంఘంగా మనం వెళ్ళలేము, కానీ టెక్నాలజీ ద్వారా ఏదైనా సాధ్యమే. కానీ అంత దూరం మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు కూడా డ్రోన్లు సంచరిస్తున్నాయి చూసాం. డ్రోన్లు చాలా దూరం కిందికి దిగవు. ఎందుకు దిగవు? వీళ్ళు కూడా ఉంటారు కనుక, ఆ రేంజ్లోకి వస్తే వీళ్ళు కూడా కొట్టగలుగుతారు కనుక కిందికి దిగంత లేవు. అయితే అంత సుదూరం మనం చెప్పలేము. ఆ డ్రోన్ల ద్వారా నుంచి ఈ ప్రయోగం జరుగుతుందని చెప్పలేము. కానీ డ్రోన్ల ద్వారా ఏమవుతుందంటే కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తున్నారు. కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి ఆ లొకేషన్లో ఎక్కడున్నారో తీసుకెళ్ళొచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాల్లో ఆ క్యాంపుకు ఆ డ్రోన్ తిరిగి వెళ్ళిపోతుంది, ఫోటోలతో పాటుగా వెళ్ళిపోతుంది. వెంటనే మళ్ళీ వస్తారు, బాంబులు వేస్తున్నారు. ఇవన్నీ డైరెక్ట్ అక్కడి నుంచి డ్రోన్ల ద్వారానే బాంబులు వేస్తున్నారు. కాకపోతే ఆ ప్రయోగం అంతా విఫలం చెందింది. ఆ డ్రోన్లు, ఆ వ్యవస్థ కోట్ల ధనం పెట్టి డబ్బులు ప్రజాధనం పెట్టి వెచ్చించి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన డ్రోన్లు ఇప్పుడు జరిగిన ఇంతమంది 300 మందిని చంపిన ఎన్కౌంటర్లో డ్రోన్ల ద్వారా జరగలేదు. అలాంటప్పుడు ఎందుకు అన్ని డబ్బులు పెట్టి ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్టు? అయితే ఇట్లా మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ డ్రోన్ల ప్రయోగం ద్వారా చంపడము,
ఒక యుద్ధం ప్రకటించటము, ఒక డేట్ పెట్టడము, ఆ డేట్లో వీళ్ళే విదేశీ పౌరులా, వీళ్ళు సొంత భారతీయ పౌరులే కదా, వీళ్ళతోటి ఇంకా మెథడ్స్ చంపడం తప్ప దాడులు చేయండి, చంపండి. నిన్నటి ఎన్కౌంటర్లో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇక చాలా విజయవంతమైంది అని అభినందించటం, అక్కడ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఆయన వీపులు తట్టి అభినందించటం, ఎటు పోతుంది ఇది అని, ఎందుకు ఈ అభినందనలు, ఏం ఘనకార్యం సాధించి భారతదేశానికి ఏం మెడళ్ళు తీసుకొచ్చారు కనుక ఈ అభినందనలు, ఈ అవార్డులు, ఈ రివార్డులు